ఈరోజు ఇక్కడ విచ్చేసిన ప్రెస్ మీడియా మిత్రులకు మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, మన ఖమ్మం జిల్లాలో మన ఖమ్మం టౌన్లో ఈ నెల 28న ఒక అద్భుతమైన పండగ జరుపుకోబోతున్నాం. అదేంటి అంటే ఒక అభినందన సభను ఏర్పాటు చేసుకోబోతున్నాం. ఆ సభ గురించి విశేషాలని సుమతి గారు వివరిస్తారు. చేసినటువంటి ప్రింట్ మీడియా, ఎలక్ట్రిక్ మీడియా అందరికీ ఇప్పుడు సునంద మేడం చెప్పారు కదా ప్రోగ్రాం గురించి. ఆ ప్రోగ్రాంలో ప్రముఖ రచయిత్రి, ఫెమినిస్ట్ రచయిత ఓల్గా గారికి అందరం మహిళలందరం కలిసి, ఖమ్మంలో ఉన్న అన్ని గ్రూపుల మహిళలందరం కలిసి ఒక అభినందన సభ ఏర్పాటు చేశాము. ఆ సభలో అందరు గ్రూప్స్ అంటే డాక్టర్స్, లాయర్స్, గెస్టెడ్, నాన్ గెస్టెడ్, రచయితలు, కవులు, టీచర్స్, లెక్చరర్స్ అన్ని గ్రూప్స్ నుంచి మహిళలందరూ వచ్చి ఆవిడకి అభినందన తెలియజేస్తారు. ఆ సభలో పొద్దుట ఆవిడ రచనలకు సంబంధించినటువంటి ఒక ఎగ్జిబిషన్ ఉంటుంది. ఆ ఎగ్జిబిషన్ తర్వాత మృణాలిని గారు వస్తున్నారు, కాత్యాయని విద్మహి గారు వస్తున్నారు, పాటిబండ్ల రజని గారు వస్తున్నారు, ప్రతిమ గారు వస్తున్నారు. వీళ్ళందరి స్పీచెస్ ఉంటాయి. దాని తర్వాత ఆవిడ అభినందన సభ సందర్భంగా ఓల్గా తీరం అని ఒక పుస్తకం తీస్తున్నాము. ఆ ఓల్గా తీరం పుస్తకం ఆవిడ రచనలన్నిటికీ ఒక ఇండెక్స్ లాంటిది. అందులో అన్ని పుస్తకాలు మనము అంటే ఆవిడ చాలా రచనలు చేశారు, అవన్నీ మనము ఒకే దగ్గర ఉంటే బాగుంటుంది ఉద్దేశంతో ఆవిడకి కానుకగా ఓల్గా తీరం అనే ఒక పుస్తకం రిలీజ్ చేస్తాం. అంటే పుస్తక ఆవిష్కరణ కూడా ఉంటుంది. తర్వాత మధ్యాహ్నం నుంచి ఆవిడ తీసిన మూవీస్, అంటే ఆవిడ స్క్రిప్ట్ రైటర్ కూడా ఓల్గా గారు. ఆవిడ సినిమా పాటలు రాశారు, సినిమా డైలాగ్స్ రాశారు, స్క్రిప్ట్ అవన్నీ వాటికి సంబంధించిన ఈ మధ్యనే రిలీజ్ అయిన ఒక మంచి ప్రేమ కథ మూవీ కూడా ఆవిడ వాటి మూవీకి సంబంధించిందన్నీ మాట్లాడడానికి కుటుంబ గారు, జతిన్ గారు వీళ్ళందరూ వస్తున్నారు హైదరాబాద్ నుంచి. వాళ్ళు మాట్లాడతారు. తర్వాత ఆవిడ నృత్య రూపకాలు కూడా ఉన్నాయి. యుద్ధం, శాంతి, లక్ష్మణ్ రేఖ, విముక్త, ఇవన్నీ ఆవిడ నృత్య రూపకాలు ఉన్నాయి. ఆ 3 నృత్య రూపకాల్లో నుంచి ఒక కాన్సెప్ట్ తీసుకొని ఒక నృత్య రూపకాన్ని తయారు చేశారు. అది కూడా ప్రదర్శింపబడుతుంది 28 ఆదివారము వేదిక ఫంక్షన్ హాల్లో ఉదయం 10 గంటలకి. తెలుగు సాహిత్యంలో తెలియని వారు ఎవరు లేరు. తెలుగే కాదు, ప్రపంచ సాహిత్యంలో కూడా వారు ఒక సుస్థిరమైన స్థానాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ప్రముఖ కవయిత్రి, రచయిత్రి, పాటలు రాస్తారు, అలాగే నాటకాలు రాస్తారు. అంతేకాకుండా సినిమా మూవీస్ కూడా వారు మాటలు రాయడం జరిగింది. ఈ మధ్యనే ఒక మంచి ప్రేమ కథ చాలా హిట్ అయింది. అందరు కూడా ఒక ఫ్యామిలీ పరంగా కుటుంబంలో ఇద్దరు ఉద్యోగస్తులు అయితే ఒత్తిడిని ఎలా ఎదుర్కొంటారనే దానికి సంబంధించి అట్లా చాలా విషయాలు తీశారు. విముక్త కథలకు వారు కేంద్ర సాహిత్య అకాడమీ నుండి వారు అకాడమీ అవార్డు కూడా తీసుకున్నారు. వారి అవార్డులకు లెక్కలేదు. సహజ రాశారు, విముక్త రాశారు, రాజకీయ కథలు రాశారు. అంటే మహిళల్ని చైతన్యవంతం చేస్తూ అనేక రచనలు చేశారు. అనేక సాహిత్య రంగంలో ఇటు మహిళలకు సంబంధించి అనేక విషయాలుగా వారు కృషి చేస్తూ ఉన్నారు. వారికి 75 సంవత్సరాల 75 వసంతాలు పుట్టినరోజు కార్యక్రమం సందర్భంగా మహిళలందరూ కూడా ఈ ఖమ్మం జిల్లాలో మన ఖమ్మం టౌన్లో ఏర్పాటు చేసుకోవాలనే ఒక ముఖ్యమైన ఉద్దేశంతో, సంతోషంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. దీంట్లో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే అందరు మహిళలకి ఈ యొక్క స్వేచ్ఛావనం అనే ఖమ్మం జిల్లా మహిళలందరం కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకోబోతున్నాం. దీంట్లో అందరూ కూడా పాల్గొంటారు తప్పకుండా. ఇంతకుముందు మేడం చెప్పారు, రాజకీయాలకు సంబంధించిన మహిళలు కావచ్చు, తర్వాత మన లాయర్లు, ఇంజనీర్లు, డాక్టర్లు, పెద్ద పొజిషన్లో ఉన్న మహిళలందరూ కూడా ఆ రోజు వచ్చి వారిని, ఎందుకంటే వారి సాహిత్యం పట్ల అభిరుచి ఉన్న వాళ్ళు, ఆసక్తి ఉన్న వాళ్ళు, వారి సాహిత్యాన్ని చదివిన వాళ్ళందరూ కూడా ఆ రోజు వచ్చి తనను అభినందిస్తారు. అలా అంతేకాకుండా కొన్ని కాలేజెస్లో కూడా వారి యొక్క సాహిత్యం మీద ఆడపిల్లలకి పోటీలు నిర్వహించడం జరిగింది. ఆ పోటీలలో గెలుపొందిన వారికి కూడా బహుమతి ప్రదానం కూడా జరుగుతుంది. ఇదంతా కూడా ఎందుకంటే వారికి ఇక్కడే ఎందుకు చేయాలని మీకు ఒక ఆలోచన, క్వశ్చన్ రావచ్చు. వారికి ఖమ్మానికి చాలా ముఖ్యమైన అనుబంధం ఉంది. వారి తల్లిదండ్రులు కూడా ఇక్కడే, చివరి వరకు కూడా ఇక్కడే ఉండడం జరిగింది. కాబట్టి ఖమ్మం జిల్లాలో మహిళలందరూ కూడా మా మహిళా ప్రతినిధిగా అంత గొప్ప వ్యక్తిని సన్మానించుకోవాలని ఒక బృహత్ సంకల్పంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాము. మీరందరూ కూడా దీనికి ఈ విధంగా మాకు సహకరిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది.